వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు చిన్ను. సో ఈరోజు మేము మా వీడియోలో చూపించబోయేది అలప్పుజా బోట్ రైడ్ టూర్ అనమాట. ముందుగా మీ అందరికీ తెలుసు, కేరళలో కొచ్చి ఎర్నాకుళం రెండు ఒకటే. సో ఎర్నాకుళంలో మేమైతే ట్రైన్ ఎక్కేసాము అలప్పుజాకి. చూస్తున్నారుగా గైస్, ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా బ్లాక్ వాటర్ వ్యూ అయితే అదిరిపోయిందనమాట. ఇది ఇంకొంచెం దగ్గర నుంచి ఎంజాయ్ చేయడానికైతే మేము చేరుకున్నాం అలప్పుజా స్టేషన్కి. ఇంకా ఇక్కడ నుంచి ఆటోలో మనం మాట్లాడి బోట్ దగ్గరికి వెళ్ళొచ్చు. అలప్పుజా బోట్ దగ్గరికి అయితే బస్సెస్ కూడా వెళ్తాయి. అది పర్ హెడ్ 10 రూపీస్. మనం ఆటోలో వెళ్తాం కాబట్టి 30 రూపీస్ తీసుకున్నారనమాట. డైరెక్ట్గా మనకి బోట్ హౌస్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. షికారా బోట్ అయితే ఎక్కేసామన్నమాట. ఇది పర్ హెడ్ 500. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ షికారా బోట్సే గైస్. షికారా బోట్స్ ఏంటంటే చిన్నగా ఉంటాయి, వుడెన్ విండో, చైర్స్, తర్వాత బెడ్ కూడా ఉంటుంది, అలా ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో మేము షికారా బోట్ని తీసుకున్నాము. ఈ బోట్స్ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనమాట. కంఫర్టబుల్గా అలా బ్యాక్ వాటర్ మీద ట్రావెల్ చేయొచ్చు ఫ్యామిలీతో. అలా ఒక 1 to 4 హార్స్ షికారా బోట్స్ అనేవి మనకి బ్యాక్ వాటర్ మీద అయితే తిప్పుతాయి. అక్కడ మధ్యలో మనకి టీ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట, టీ బ్రేక్ లాగా. ఇంకా చాలా డిఫరెంట్ ఆఫ్ బోట్స్ కూడా ఉంటాయి. 3 కేటగిరీస్ ఉన్నాయి మొత్తం: మోటార్ బోట్స్, షికారా బోట్స్, హౌసింగ్ బోట్స్ ఏంటంటే లగ్జరియస్వి, డూలెక్స్ లేకపోతే ప్రీమియం, అల్ట్రా లగ్జరీ అలా ఉంటుంది. పర్ హెడ్ 2000 అలా తీసుకుంటారు వాళ్ళు. అది కూడా వస్తాయి వీడియోలో, అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఈలోపు మీరు కొత్త అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న బోటే మోటార్ బోట్స్ షికారా బోట్స్ కంటే పెద్దగా ఉంటాయి, ఫాస్ట్గా వెళ్తాయి అండ్ 60 మెంబర్స్ని హోల్డ్ చేస్తాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది బోట్ స్టేషన్ అనమాట. గవర్నమెంట్ బోట్స్లో వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆగితే అక్కడ నుంచి ఎక్కి ఎక్కడికైనా వెళ్తారు. మొత్తం ఆల్ రౌండ్ అలప్పుజా మొత్తం టూర్ షికారా బోట్లో చేయబోతున్నాం అనమాట. మనం తీసుకుంది గురుదేవన్ షికారా బోట్. చాలా మంచి బోట్ రైడ్. చూస్తున్నారుగా గైస్, జర్నీ ఎంత బాగుందో. మనం ఆల్రెడీ రైడ్లో ఉండగానే స్పీడ్ బోట్ కావాలని అయితే వస్తారు. దాని డీటెయిల్స్ అన్నీ నేను రాస్తున్నాను, పాజ్ చేసి చూడండి. ఆహా, ఎంత మంచి ఫీలింగ్ అంటే నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుంది ఈ బోట్ రైడ్ అయితే. ఇది పున్నమాడ జట్టి బోట్ హౌస్ బోట్ అనమాట. ఇక్కడ లార్జ్ బోట్స్, రిసార్ట్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఆ బోట్ లో. కేరళలో ఓనం ఫెస్టివల్ ఫేమస్, అది ఆగస్ట్ లో అవుతుంది. దానికోసం బోట్ రేస్ కోసం వీళ్ళైతే ప్రిపేర్ అయిపోతున్నారు. ఇంకా చూస్తున్నారుగా బోట్ హౌసెస్ అనమాట. ఇవి ఫిక్స్డ్ గా ఉంటాయి ఒక ప్లేస్ లో. రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది. 2 or 3 days కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు వాటిలో. సన్సెట్ అయితే చాలా బ్యూటిఫుల్, హైలైట్. మీరు ఒకటి గమనిస్తే, ఫస్ట్ మనం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు బ్లాక్గా ఉన్న వాటర్, చాలా తక్కువగా ఉన్న ఏరియా, అలా మనం జర్నీ స్టార్ట్ చేసి వెళ్తుండగా వైడ్గా అయింది అండ్ వాటర్ కూడా క్లియర్గా ఉన్నాయి. నేచర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది జర్నీ మొత్తం, చాలా ఆసమ్గా ఉంది. నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి కేరళ అనేది ఒక మెమొరబుల్ ట్రిప్ అయిపోతుంది, అంత బాగా నచ్చుతుంది. కేరళ మొత్తం కాకుండా అలప్పుజా ఒక ఎత్తు, దాన్ని ఒక్కసారి విజిట్ చేసిన వాళ్ళు ఇంకోసారి వెళ్దామా అంటే ఎప్పటికైనా రెడీ ఉంటారు. అలా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. ఆ బోట్ సౌండ్స్, నేచరు, కోకోనట్ ట్రీస్, అబ్బా మర్చిపోలేని ట్రిప్. మనకి వర్షాకాలంలో కొంచెం ఎక్కువ వర్షం పడితేనే చిరాగ్గా ఉంటుంది, అబ్బా తడి రోడ్లు, వాటర్ ఏం చేయాలి అని. కానీ ఇక్కడ ఉన్న జనాలు బ్యాక్ వాటర్స్, ఇలా వాటర్ ప్రతి ఇయర్ మొత్తం ఉంటున్నా కానీ వాళ్ళు అక్కడే దానికి అకార్డింగ్గా ఉంటున్నారనమాట. ఫిషింగ్ చేసుకుంటూ, బోట్ మీద వెళ్తూ, ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతి ఒక్క ఇంట్లో ఒక బోట్ ఉంటుంది. అలా వీళ్ళ జీవితాన్ని సాగతిస్తున్నారంటే మెచ్చుకోవాలి. సో చూస్తున్నారు కదా గైస్, అంటే ఉమెన్ కూడా మంచి కూర్చొని ఒక రిలాక్స్డ్గా ఫిషింగ్ చేసుకుంటూ. ఈరోజు సండేనా, ఫిష్ తెద్దామా మార్కెట్ నుంచి అని లేకుండా ఫిష్ పట్టామా, వండామా, తిన్నామా, ఇవన్నీ అలా చూసుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. కేరళ మార్కెట్ టొగర ఫుల్లో గచ్చరే అంబో ఏ టొగర ఫుల్లో. అబ్బా, మామిడికాయ మంచిగా కోసి కారంలో తిన్నామంటే అని అనుకుంటే పోతాము. అది పాయిజనస్ మామిడికాయ అనమాట.
ఓన్లీ కేరళలోనే దొరికే మామిడికాయ, పాయిజనస్ మామిడికాయ. ఆ తర్వాత టీ బ్రేక్ కోసం ఆగిన వాళ్ళే ఒక బర్డ్ని అయితే ఈగల్ని పెంచుకుంటున్నారు. అది నాకు ఇచ్చారు. ఎంత భయం వేసిందో అసలు. बढ़िया डरना डरना किसी करियो नहीं సో అక్కడ వాళ్ళే టీతో పాటుగా మనకి స్నాక్ ఐటమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా బిగ్ ప్రాన్స్. This is big prawns. Tiger prawn. టీ బ్రేక్ తో మనకి స్నాక్స్ కూడా దొరుకుతున్నాయి. ఈవినింగ్ లంచ్ కూడా చేయొచ్చు ఒకవేళ కావాలంటే. స్నాక్ బ్రేక్ తర్వాత టెంపుల్ అయితే వచ్చింది. నీరుముడి కొట్టారం భగవతి టెంపుల్ అంట. హిందూ టెంపులే, హిందూ కల్చర్ ఫాలో అవుతున్నాడు అక్కడ కూడా టెంపుల్లో. తర్వాత ఇంకా అలా మన షికారా బోట్ టర్నింగ్ పాయింట్కి చేరుకుంది. సో చూస్తున్నారు కదా, ఇంత బ్యూటిఫుల్ జర్నీ కూడా ఒక టర్నింగ్ పాయింట్తో ఎండ్ అయిపోతుంది. ప్రతి జర్నీ అంతే కదా గైస్. సో టైం ఉన్నప్పుడే బాగా ఎంజాయ్ చేయాలి అన్నిటినీ. టైం మన చేతి నుండి పోయాక దేన్ని ఎంజాయ్ చేయలేము. ఇలా మనం ఎంజాయ్ చేస్తూ వెళ్తుండగా 4 సైట్స్ అని ఒక బ్యూటిఫుల్ బోట్ అయితే ఎంట్రీ ఇచ్చిందనమాట. సో దాని ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అంతా అదిరిపోయింది. చాలా లగ్జరియస్ బోట్ అనమాట. దాని కాస్ట్ అరౌండ్ 2500 ఉంటుంది పర్ హెడ్. బుకింగ్ ఉంటుంది, ఫస్ట్ నుంచి బుక్ చేసుకొని వెళ్ళాలి. 90 మెంబర్స్ని హోల్డ్ చేసి. ఇంత రిచ్ బోట్ ఎంత ఉంటుందో అని అంకుల్ ఎంత ఉంటుంది అంకుల్ ఆ బోట్ అని అడిగితే, ఎంతున్నా ఇందులో ఉన్న ఆనందం అందులో ఉండదమ్మా అన్నారు. అది నిజమే గైస్. సో చిన్న బోట్ పెద్ద బోట్ అని కాకుండా మనం ట్రిప్ని ఎలా ఎంజాయ్ చేసాం అనేదే ఇంపార్టెంట్. సో గైస్, ఇంత ఓపిక్గా లాస్ట్ వరకు చూసారంటే మీకు మా వీడియోతో పాటు కేరళ కూడా బాగా నచ్చుంటుందని అనుకుంటున్నాను. సో కేరళలో కొచ్చి అదంతా ఒక ఎత్తు, ఈ అలపుజ ఒక ఎత్తు. దీన్ని మాత్రం మిస్ అవ్వకండి ప్లీజ్. మేము ఈ ట్రిప్లో చాలా బోట్స్ అయితే ఎక్కాము. తిరువనంతపురంలో ఎక్కాము, మళ్ళీ కొచ్చిలో మెరీన్ డ్రైవ్ అని వాటర్ డ్రైవ్కి వెళ్ళాము. బట్ దిస్ వన్ ఈజ్ స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఇది చాలా పీస్ఫుల్గా, ఇంట్లో ఉన్నంత పీస్ ఇంకెక్కడా లేదు. ఎలా అనిపిస్తుంది ఈ బోట్ మీద వచ్చి? సో ఈ ట్రిప్ ఏమి ఇచ్చినా ఇవ్వకుండా లైఫ్ టైం మెమరీస్ని అయితే ఇచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్